మహోన్నతుడా, మా దయగల ప్రభువా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధాదివార దినాన మీ ఉదయ సన్నిధిలో మా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకును మా జీవితంలో మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ పవిత్ర దినము చూడలేక భూగర్భంలో దాచబడి ఉండగా, మా దేవ, మేము గొప్పవారమని శక్తిమంతులమని కాదు, కానీ కేవలం మీ ఉచితమైన కృపను బట్టియే సజీవులుగా నిలవబడి ఉన్నాం, ఆరాధించగలుగుతూ ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వీడియో రూపకంగా సంఘం ఎదుటకు, నీ విశ్వాసుల ఎదుటకు, నీ బిడ్డల ఎదుటకు వచ్చి చూడగా, పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచి మమ్మల్ని బలపరచండి. స్తుతించుటకు మంచి కంఠ స్వరములను మాకు ఇవ్వండి. వాక్యం చదువు వారితో మీ ఆత్మ నుంచి స్పష్టంగా చదువుటకు మీ కృప అనుగ్రహించండి. ధ్యానం చేయబోతున్న నాతో సైతం ఎదుగో నా స్వరము మరుగుపరిచి మీ స్వరం ప్రజలకు వినిపించమని, తద్వారా మీరే మహిమ పొందమని యేసయ్య ఎదుగో మీ పాదములను బట్టి వేడుకుంటున్నాం స్వామి. అందరం కలిసి కీర్తనల పుస్తకం నుండి 59వ సంగీతం సుక్షేమ శుభకాల పాడుతూ దేవుని ఆరాధించుతాము. 59వ సంగీతం. సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్లా తీర్చు దైవాది వరమా ఈరాడు మేము కూడి దేవాలయమునా మాతృకా దేవా స్తుతి గావింతుమెంతయో నీయందు సృష్టి కర్త విశ్రామముందెను నీయందు యేసు క్రీస్తు మృత్యుబంధమును త్రెంచుచుతారు లేచి చావు జయించెను నీయందు పావనాత్మ మాకియబడెను భూవాసులిది నాంబు సంతోషపడుచు సువార్త విని పాడి మా యేసు స్తోత్రము పితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వం బౌదేవు నీ ఉత్సాహధ్వని తోడ నెంతో స్తుతి తూరు. స్నేహితులారా, అందరము ప్రభు సన్నిధిలో పాపంలో పుక్కునట్టుకు గాను మనలను మనము సిద్ధపరచుకుందాం. ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 18వ పూటలో ఉన్న పాపంలో పుక్కులు భాగాన్ని అనుసరించుదాము. 18వ పూటలో ఉన్నటువంటి పాపంలో పుక్కులు భాగం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి,
నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడని కాను. మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కావున మనందరం మౌనముగా మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలె మేము నీ మార్గము తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీర్తిమి. మేము చేయవలసినవి చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభు, ఆ పాప పీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తమ్మిదప్పులు ఒప్పుకొని వారిని గాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. స్నేహితులారా, ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగంలో చదవగా విందము. మొదట పాత నిబంధన పాఠం చదివి వినిపించబడును. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన పుస్తకమైన పాఠంగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడను ఉన్నాను అని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యుద్ధకును నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలనని. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యుద్ధకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థంగా నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేలుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంబంధించిన దానిని నిశ్చయంగా చూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలతేనెలు ప్రవహించే దేశములకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశములకు మేము రప్పించదనని సెలవిచ్చింది వారితో చెప్పాను. ఇతరులతో సాధ్యమైన పాఠం ఉత్తర ప్రకృతుల పాఠం చదివి వినిపించు. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రకృతుల పాఠంగా దావీదు కీర్తనలు 93వ కీర్తన చదువుతున్నాము. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము
స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్న వాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోష కంటెను, బలమైన సముద్ర తరంగముల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటి వలనే పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమైన. దేవుడి కొద్ది వాక్యం పత్రిక పాఠ్య భాగం చదివి వినిపించబడు. ఈరోజు వరకు పత్రికా పాఠముగా అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుతాం. ఆయన ఆశ అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములు అయినను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తమతో సమాధానపరచుకోవలెననియు తండ్రి అభీష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మేము సమాధానపరచము. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఈ సువార్తకు పరిచారకుడై అయితే దేవుడు తన వాక్యం దీవించు. సువార్త పాఠ్యభాగం చదివి వినిపించబడును. John 20:24-29. యోహాను సువార్త 20:24 నుండి 29. But Thomas, one of the 12, called Didymus, was not with them when Jesus came. The other disciples therefore said unto him, We have seen the Lord. But he said unto them, Except I shall see with his hands the print of the nails, and put my finger onto the print of the nails, and thrust my hand onto his side, I will not believe him. After 8 days, again his disciples were with him, and Thomas with them. Then came Jesus, the doors being shut, and stood in the midst, and said, Peace be unto you. Then said he to Thomas, Reach hither thy finger, and behold my hands, and reach hither thy hand, and thrust it onto my side. And be not faithless, but believing. And Thomas answered, and he said unto him, My Lord and my God. Jesus said unto him, Thomas, because thou hast seen me, thou hast believed.
Blessed are they that have not seen and yet have believed. అందరం కలిసి కీర్తన పుస్తకంలో నుండి 649వ కీర్తన, గీతం గీతం జయ జయ గీతం 649. కొన్ని పుస్తకాల్లో ఇంకా వేరే నెంబర్ కూడా ఉంటుంది, దయచేసి గమనించండి. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజులే చెను హల్లెలూయా జయ మార్పటించెదము. యేసురాజులే చెను హల్లెలూయా జయ మార్పటించెదము. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిలిచెన దైవ సుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలిచెన దైవ సుతుని ముందు. వలదు వలదు ఏడువ వలదు వేలుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వేలుడి గలిలయకు. తాను చేపిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చేపిన విధమున తిరిగి లేచెను పరుగిడి
ప్రార్థించుదము. సర్వశక్తి గల మా తండ్రి, మా రక్షకుడు అయిన దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరి యొక్క ఈ పునరుత్థాన దినాన మీ దివ్య వాక్యము ధ్యానించటకై మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, కృపా సత్య సంపూర్ణుడా మీ స్వరం మాకు వినిపించుమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాం స్వామి. స్నేహితులారా, ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ ఆదివార దినం ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారమున మనకివ్వబడినటువంటి అంశము క్రీస్తును ప్రభువుగా మరియు దేవునిగా ధృవీకరించుట. క్రీస్తును ప్రభువుగా దేవునిగా ధృవీకరించుట. మనకు ఆలోచనలు వస్తూ ఉండాలి. అదేంటి, క్రీస్తు ప్రభువే గనక ఇప్పుడు ఆయనను ధృవీకరించడంలో ఆంతర్యం ఏంటి అని. స్నేహితులారా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము ఎంతమందికి సమాధానముగా ఉండిందో అదే స్థాయిలో అనేక మందికి ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. క్రీస్తు యొక్క పునరుత్థానం అనేకులకు ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే బహుశా ఈ లోకంలో మరణించి తిరిగి లేచుట మన భౌతిక సిద్ధాంతాలకు విరుద్ధమైనటువంటి క్రియ. ఎవరు నమ్మరు, ఎవరు విశ్వసించరు. చనిపోయిన వారు తిరిగి లేపబడ్డారు అంటే చరిత్ర ఒప్పుకోదు. గనుక ఇది ఎట్లా జరుగుతుంది అనేటువంటి ప్రశ్న అనేక మంది హృదయాలలో మిగిలిపోయి ఉండింది. అందుకే ఆయన పునరుత్థానాన్ని అసత్యమని, పునరుత్థానము జరగలేదు అని, పునరుత్థానము ఒక అసంబద్ధమైనటువంటి వాదన అనేటువంటి ఆలోచనలు ఉండినాయి. బహుశా ఈ శిష్యులు కూడా ఈ సందిగ్ధానికి, ఈ సమస్యకు మూలమని మనం ఆలోచించవచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ఒట్టి కథ అని నిరూపించడానికి లేదా బలపరచడానికి చరిత్రలో చాలామంది చాలా రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించినారు. చాలా ఉన్నాయి. ఒకటేమో యేసు ప్రభు యొక్క సమాధి సరి అయినదిగా కనుక్కోలేదు అని. యేసు ప్రభు సమాధి ఎక్కడ చేయబడ్డాడో బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. 100 సమాధుల్లో ఒక సమాధిగా ఆయనది లేదు. అరిమత్తయి యోసేపు అనేటువంటి ఒక ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక మంచి శ్రేష్టమైనటువంటి ఆ నూతన సమాధిలో తోటతో కలిగిన గార్డెన్ ఆ బరియల్ని యేసు ప్రభుకి ఇచ్చినాడు. కాబట్టి అది కూడా అంత వాదన లేదు. ఇట్లా కొన్ని శిష్యులే ఎత్తుకుపోయినారని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనికులే దాచిపెట్టినారని అటువంటి వాదనలు చాలా ఉండినాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై ఆయన తన్ను తాను శిష్యులకు కనపరుచుకున్నటువంటి సంఘటన ఇదిగో ఈ ప్రశ్నలన్నిటికీ ఒక గొప్ప సమాధానంగా ఉండింది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ సంఘటననే నేటి ఈ ఆదివారమునకు నేపథ్యం అని కూడా సంఘము గుర్తించాలి. క్రీస్తు యొక్క పునరుత్థానము ఆయన దైవత్వం యొక్క నిరూపణకు నిలువెత్తు సాక్ష్యం. క్రీస్తు యొక్క పునరుత్థానం ఆయన దైవ నిరూపణకు నిలువెత్తు సాక్ష్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఏదో ఒక్కరోజు కాదు, ఒక గడియ కాదు, 40 దినములు సజీవుడిగా ఈ భూమి మీద ఆయన ఉన్నాడు. 40 దినములలో 10 సార్లు ఇదిగో అయోమయానికి గురి అవుతూ ఉన్నటువంటి శిష్యుల జీవితాలలో ఆయన జోక్యము చేసుకొని తన ప్రత్యక్షత వారికి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో తరువుగా చదువుతూ ఉండగా తెలుస్తూ ఉంటుంది.
ఆ ప్రత్యక్షతలో మొదటి ప్రత్యక్షతను గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే తోమాకు జరిగిన ప్రత్యక్షత. తోమాను యేసు ప్రభు ఆహ్వానిస్తాడు. తోమా వచ్చి నా గాయములలో నీ చేతులు పెట్టి నీ వేళ్ళు పెట్టి నేను సజీవుడను అని నీవు గుర్తించి అవిశ్వాసిని కాక విశ్వాసిగా ఉండు అనేటువంటి ఆ దర్శనం, ఆ పిలుపు బహుశా ఈ దినం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇదంతా సరే కానీ ఆ సమయంలో తోమా పిలిచినటువంటి పిలుపు, నా దేవా నా ప్రభువా అనేటువంటి 2 మాటలను మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్నేహితులారా, పాత నిబంధన పాఠాన్ని కనుక గమనించగలిగితే చారిత్రాత్మకమైనటువంటి దేవుని యొక్క పరిచయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము లేదా 13వ వచనాల్లో మోషే అడుగుతాడు, అయ్యో ప్రభువా నీవెవడవని వారు అడిగితే నేనేం చెప్పాలా? దేవుడు తెలియజేస్తున్న మాటలేంటి? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఇదిగో మీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను అని వారికి తెలియ చెప్పుము అని మోషేకు ఒక ఉపదేశం చేస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటి అందులో పెద్ద విశేషం? ఏంటి దేవుడు పరిచయంలో ఎంత పెద్ద విశేషం ఏముంది అనేటువంటి ఆలోచన మనకు ఉండొచ్చు. బహుశా ఈ దినం ఈ దైవ ప్రత్యక్షత గురించి ఆలోచిస్తూ ఉండగా కొంత మనం లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దైవ ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ఇది మన దేవశాస్త్రానికి మన విశ్వాసానికి ప్రామాణికమైనటువంటి పునాది రాయి దైవ ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే బయలు పరుచుకోవడం, దేవుడు బయలు పరుచుకోవడం. బహుశా మన బైబిల్ అంతా చదివితే దేవుడు బయలు పరుచుకున్నటువంటి ఆ సంగతి చదువుతూ ఉన్నాం. దేవుడు తన్ను తాను బయలు పరుచుకుంటూ ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో పాత నిబంధన పంచకాండాల రచయిత రాస్తూ ఉన్నాడు. ఆదియందు దేవుడు ఈ సృష్టి ప్రస్తావన వచ్చే సమయానికి భూమి అనేది సృష్టింపబడక మునుపే ఈ దేవుడు ఉన్నాడు. అందుకే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. థామస్ అక్వినస్ అనేటువంటి వేదాంతి సుమ్మా థియోలోగియా అనేటువంటి తన గ్రంథములో దేవుడు మొదటి వ్యక్తిగా, ఫస్ట్ కాజ్గా ఉన్నాడు అని ఆయన బలపరుస్తాడు ఈ వచనమును బట్టి. అంటే మనము ఈ సృష్టి గురించి, మానవ చరిత్ర గురించి ఏది చదవాలన్నా, ఏది అర్థము చేసుకోవాలన్నా మొదట మనిషి దైవ ప్రత్యక్షతను అర్థం చేసుకోవాలి అనేది ఆయన బలమైన వాదన. అందుకే కథోలిక్ సంఘము డేయిజం అనేటువంటి సిద్ధాంతాన్ని వాడింది. గ్రీకు భాషలో డేయిజం అంటే దేవుడిని వెతకడము అని అర్థం. అందుకే ఇప్పటికీ వాళ్ళ ట్రెడిషన్లో ఈ తపస్సులు, వల్లేయడాలు, ఆ మాల ఏదో ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని నిరంతరం పునీతుడవైన మరియ కుమారుడా మా మొరలు ఆలకించు, మా ప్రార్థనలు మరియా యేసు దగ్గరికి చేర్చు అని ఆ మాటలు వల్లించడం, అంటే ఆ తపస్సు చేస్తూ దేవుని వెతకడము అని వాళ్ళ విశ్వాసం. మనం దేవుని వెతకాలి అని కథోలిక్ సంఘం. కానీ ప్రొటెస్టెంట్ సంఘం అట్లా కాదు.
ఈ ప్రొటెస్టెంట్ సంఘాల విశ్వాసం ఏంటంటే దేవుడు లేఖనాలను చదువుతూ ఉండగా తను తాను మనకు పరిచయం చేసుకుంటాడు. ఆయన మనలను ఎదుర్కొనడానికి వస్తూ ఉన్నాడు, ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ బలమైనటువంటి ఆలోచనను, ఇదిగో ఈ ప్రయత్నములో మానవ ప్రయత్నము ప్రాముఖ్యం కాదు కానీ దేవుడే మానవులను వెతికెను అని కర్ల్ బర్త్ అనేటువంటి వేదాంతి ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను బట్టి ఓ సిద్ధాంతాన్ని బలపరుస్తాడు. చర్చ్ డాగ్మాటిక్స్ లో అనే పుస్తకంలో ఆయన ఈ మాటలు 3వ అధ్యాయము 9వ వచనం. ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే ఆదామును వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ ఉన్నావు. ఆదాము దేవుని వెతకడం లేదు, పాపం చేసినా సరే ఏదైనా సరే కానీ ఆదాము దగ్గరికి దేవుడు వస్తున్నాడు. అంటే ప్రతి దినము ఆదామునకు ఆ దైవ ప్రత్యక్షత అందించబడుతూ ఉండింది. ఎప్పుడైతే ఆదాము పాపము చేసెనో, ఇదిగో ఆదాము చాటున దాచుకొని ఉండగా సైతము దేవుడు ఆదామును వెతుకుతూ వస్తూ ఉన్నాడు. ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు. బహుశా యేసుక్రీస్తు ప్రభువు కూడా మానవులు పాపము చేయబట్టి ఆ దేవుని సన్నిధి త్రోసివేయబడగానే పరలోకమును విడిచి మనలను వెతుకుతూ ఆయన ఈ భూమి మీదికి వచ్చి ఉన్నాడు. అందుకే ఇదిగో ఈ బలమైనటువంటి ఆలోచన, దైవ ప్రత్యక్షత దేవుడే మానవులకు అనుగ్రహిస్తాడు. ఆయనే మనలను ఎదుర్కొంటాడు. మనము వెతకాల్సిన పని లేదు, ఇక మనము తపస్సు చేయాల్సిన అవసరం లేదు, మనము దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ లేఖనాలను, వాక్యమును చదువుతూ ఉండగా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అందుకే అటువంటి ఒక అద్భుత ఘట్టము ఈ నిర్గమకాండము 3వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భము. మోషే దేవుని వెతుకుతూ పోలేడు అక్కడ కదా. మొదటి ఆ వచనం 3వ అధ్యాయము 1వ వచనములో ఆయన పని మీద ఆయన పోతున్నాడు. ఆయన మంద మా మామ చిత్రో మామ యొక్క మందను మేపుతూ ఆ హోరేపు కొండకు ఆయన పని మీద అవతలకు పోయినాడు. రోజు పోయిన దగ్గరికి పోతే మేత ఉండదు కనుక రోజు కొత్త స్థలాల్లోనికి పోవాలి కనుక మోషే ఆ మందను తీసుకొని బహుశా హోరేపు కొండ యొక్క అవతలి భాగానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆ కొండ యొక్క చిట్ట చివరి స్థలానికి చేరుకుని ఉంటాడు. అక్కడ దేవుడు మోషేను పిలుస్తున్నాడు. మోషే దేవుని కొరకు తపస్సు చేయలే, మోషే దేవుని కొరకు దీక్షలు చేయలే, మోషే దేవుని చూడడానికి తన శరీరమును, హృదయమును, మనస్సును వ్యయపరుచుకోలేదు. దేవుడే దిగి వచ్చి ఉండి మోషేకు తన ప్రత్యక్షత అనుగ్రహించినాడు. ఆ దేవుడిని గురించి మోషే అడుగుతున్నాడు ప్రశ్న, అయ్యా నీ పేరేంటి, నీ గురించి ఏం చెప్పాల మేము అని. బహుశా 15, 16, 17 వచనాలు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను అబ్రహాము దేవుడను. ఎందుకు ఆ అబ్రహాము యొక్క సందర్భము వచ్చింది? ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భం. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసి నిన్ను ఆశీర్వాదముగా ఉంచుదును. భూమి యొక్క సమస్త వంశములలో అప్పటి వరకు
భూమి మీద ఉన్నటువంటి వారంతా దేవుని బిడ్డలు, అందులో ఎటువంటి అనుమానం లేదు మనకు. ప్రతి ఒక్కరూ దేవుని చేత సృజింపబడిన వ్యక్తులు. సార్వత్రికంగా భూమిని ఆయన పరిపాలిస్తూ ఉన్నప్పటికీ మానవ జాతి దేవుని మాటలకు విరుద్ధంగా జీవించుటను బట్టి దేవుడు ఈ సమయంలో ఒక్క వంశావళిని మాత్రము ఎన్నుకోవడానికి ఆయన తన దృష్టి కేంద్రీకరించినాడు. ఆ వ్యక్తియే బహుశా అబ్రహాం అయి ఉంటాడు. అందుకే అబ్రహాముతో ఆ నిబంధన చేస్తూ ఉన్నాడు, నిన్ను భూమి యొక్క సమస్త వంశావళులలో ఆశీర్వాదముగా గొప్ప జనముగా చేస్తాను. అందరినీ పట్టుకొని ఉంటే జరుగుతున్నది తప్పితే, పాపము తప్పితే ఏం జరగట్లే. ఆదామును సృజిస్తే పడిపోయినాడు. నోవాహు కాలములో ప్రజలందరి భయంకరమైన పరిస్థితి ఎట్లా ఉండిందో మనము అర్థము చేసుకోవచ్చు. అంటే మానవుడు పడిపోతూ ఉన్నందున దేవుడు ఒక్క ప్రజను ఏర్పాటు చేసుకొని తన శక్తి బయలుపరచాలనేటువంటి బలమైన ఆలోచనతో ఉన్నాడు. ఆ అబ్రహాము సంతానంలో నుండి వచ్చినటువంటి వ్యక్తియే ఈ హెబ్రీ జాతి ప్రజలు. అంటే వారి మూల పురుషుడు, పితరుడు. అందుకే మొదట దేవుడు తను తాను నేను అబ్రహాముకు దేవుడను అని పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. రెండవది ఇసాకు యొక్క దేవుడను. అబ్రహాముతో ఏ ప్రమాణం చేసినాడో అదే ప్రమాణము ఇసాకుతో కూడా చేసినాడు. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనములో అక్కడ కూడా చెప్తాడు, ఇసాకు నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. 26:4వ వచనం. మరలా అదే దేవుని యొక్క ప్రమాణాన్ని తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇస్సాకుతో. ఆ ఇస్సాకులో నుండి వచ్చిన వంశమే ఈ హెబ్రీ జాతి ప్రజలు గనక దేవుడు తను తాను నేను ఇస్సాకు కూడా దేవుడను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక చివరిగా యాకోబు దేవుని యొక్క దర్శనం విచిత్రమైనది. ఆ యాకోబు రేపు దాటుతుండే ఆదికాండము 32వ అధ్యాయము 25వ వచనము, 32వ అధ్యాయము 25వ వచనము. ఆ రాత్రంతా యాకోబుతో దేవుడు పోరాడుతూ ఉన్నట్లుగా, దేవుడు యాకోబును దీవించినట్లుగా, యాకోబు యొక్క పేరును మార్చినట్లుగా, యాకోబు అనగా మోసగాడు, అక్కడ దేవుడు అతనికి పెట్టిన పేరేంటి? ఇశ్రాయేలు. ఇప్పుడు హెబ్రీ జాతి ప్రజలకు పెట్టబడిన పేరేంటి? ఇశ్రాయేలు. దేవుడు అందుకు తనను ఆ పేర్లతో పరిచయం చేసుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, మీ పితరులైన యాకోబు అనగా ఇశ్రాయేలు దేవుడను అని వాళ్ళకు చెప్పు అని ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం. ఒక చరిత్రలో దేవుడు ఏ రీతిగా జోక్యము చేసుకొని ఆదాము నుంచి చెప్పడంలో పొరపాటు లేదు, కానీ ఆ చరిత్ర అంతా వాళ్ళు మర్చిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు ఎంతసేపు అబ్రహామును దేవుడు అక్కడ ఊరు నుండి పిలిచినాడు, మా తండ్రి అక్కడ నుంచి బయలుదేరి ఇదిగో ఇస్సాకు ఇక్కడ ఉండగా, ఇస్సాకు యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు వచ్చెను, ఐగుప్తులో మేము స్థిరపడ్డాము, యోసేపును ఎరగని ఇంకొక రాజు ఐగుప్తును ఏలుతూ ఉన్నటువంటి కాలంలో మేము ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాము అనే చరిత్ర ప్రజల మనసులో కూర్చుండిపోయింది. అందుకే దేవుడు తను తాను పరిచయం చేసుకోవడానికి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క చరిత్రాత్మకమైన దేవుడను. ఆయన పేరు చెప్పొచ్చు, కానీ బైబిల్లో దేవుని పేరు పలకడము నిషిద్ధం. పవిత్రమైనటువంటిది. కుర్బాను అనే మాట వాడినారు. కుర్బాను అంటే మానవుడు ఉచ్చరింపరానటువంటి మాట, దేవుని మాట. అందుకే ఆజ్ఞలలో కూడా అదే ఉంటుంది, నీ దేవుడైన యెహోవా నామమును
వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. బహుశా నాకు తెలిసి నేను అనుకుంటాను, ఐగుప్తు దాటి వచ్చి ఇశ్రాయేలీల చరిత్ర లిఖింపబడుతూ ఉండగా దేవుడు యెహోవా అనేటువంటి మాట పలకడం అలవాటు చేసుకున్నారు. అప్పటి వరకు వారు యెహోవా అని పిలవడం కూడా కొంత అసౌకర్యంగా భావించేది. ఇంతవరకు యెహోవా అను మాటకు హీబ్రూ భాషలో అర్థాన్ని సైతము రాయలేదు. దాని పూర్తి ప్రొనౌన్సేషన్ యాహ్వే అని పిలవడం మాత్రమే చూస్తాం, కానీ అసలు దాని భావం ఏంటో అర్థం ఏంటో అనేది ఎక్కడ హీబ్రూ భాషలో జరగలేదు. యేసుక్రీస్తు అంటే మనకు అక్కడక్కడ బైబిల్లో ఫుట్ఫోర్డ్ ఉంటుంది. యేసు అంటే అని, క్రీస్తు అంటే రక్షకుడు, అభిషక్తుడు అనేటువంటి అర్థాలు రాయబడ్డాయి, కానీ యెహోవా అనే మాటకు బైబిల్లో అర్థం లేదు. కారణం అది కుర్బాను, మానవులు ఉచ్చరింప శక్యము కాని మాట. అందుకే దేవుడు తన పేరు, యాకోబుడు అడుగుతాడు, నీ పేరేంటయ్యా అంటే, నా పేరు నీకెందుకయ్యా, నేను దీవిస్తున్నాను నీవో. మానవులకు దేవుడు తన్ను తాను ఎదుగో తన పేరు మహాశక్తి కలిగినటువంటిది కనుక ఆ చారిత్రాత్మకమైన నేపథ్యముతో చెప్తూ ఉండినాడు. బహుశా నేను రాత్రి ఆలోచన చేస్తూ ఉంటే, మనము అప్పుడప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం, మన ఇల్లు ఉన్నదనుకో, ఎవరైనా మంచి పాత ఇల్లు ఉంటే, మా తాత మాకు ఇచ్చినాడు, మా తాత కట్టించిన ఆ దినాల్లో ఈ గొప్పది, లేకపోతే మా నాయన కట్టించినాడు, లేకపోతే మా వారసత్వంగా మాకు ఈ ఆస్తి సంక్రమణ జరిగింది అని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో, ఇశ్రాయేలీలు కూడా దేవుని పేరు తెలియదు వాళ్ళకు కనుక వాళ్ళు ప్రార్థన చేయడం కూడా అట్లనే చేస్తున్నారు. మా దేవా, మా పితరుల దేవా, మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తున్నారు. ఆయన పేరు ఉచ్చరింప వీలు కాదు కనుక ఆ ట్రెడిషన్ ఇక్కడ మోషేకు దేవుడు తను తాను ప్రత్యక్షం చేసుకున్నటువంటి సాంప్రదాయ వాడుకలో నుండి వచ్చింది. ఆయనకు శాశ్వత నామం, మనుషులను బట్టే దేవునికి పేరట. అంటే నేను అనుకున్న రాత్రి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, రేపు నా పేరు పెట్టి నా దేవుడని కూడా మనం చెప్పుకోవచ్చు, ఏం తొందర లేదు. నా దేవుడు అని ఆయనను పేరు పెట్టి పిలువ అవసరం లేకుండా, నా దేవుడు సందీప్ కుమార్ దేవుడు అని మనం పిలిస్తే కూడా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. అందుకే ఆ చరిత్ర పురుషునిగా, చారిత్రాత్మక దేవుడిగా ఇదిగో మోషేతో దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఒట్టిగా కాదు ఇది. ఆ సమయానికి ఏదో మాయ మంత్రాలు చేసి ప్రత్యక్షమై ఇక నేనే దేవుడిని, నన్ను నమ్ము అని చెప్పుకునేటువంటి సంగతి కాదు ఇది ఇక్కడ జరిగింది. చరిత్రలో దేవుడు జోక్యం చేసుకొని ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎట్లెట్లా కాపాడినాడో, ఎట్లెట్లా నడిపించినాడో దేవుడు చారిత్రాత్మకంగా, చరిత్రతో సమానంగా దేవుని ప్రత్యక్షతను మోషేకు దేవుడు ఇక్కడ ప్రత్యక్షపరుస్తూ ఉండినాడు. అందుకే ఆయన చారిత్రాత్మక దేవునిగా పరిచయం చేసుకున్నాడు. ఇక రెండవ ఆలోచన, అదే చారిత్రాత్మకమైనటువంటి దైవత్వాన్ని అపోస్తుడైన పౌలు కొలసి పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 23వ వచనములో ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు, లేదా పరిచయం చేస్తూ ఉండినాడు అదే చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిని. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతునిగా ఉన్నాడు. చాలా నేను చదువుతుంటే బలమైన మాటలు రాస్తా ఉన్నాడు పౌలు అక్కడ. ఆది సంభూతుడు ఆయనే అని దేవుడు ఆయన స్వయం ప్రత్యక్షితుడు అనేటువంటి సిద్ధాంతంతో పాటు క్రైస్తవ సంఘాల్లో ఇంకొక ప్రబలమైనటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఈ సృష్టికి దేవుడు మాత్రమే ఆది సంభూతుడు అనేటువంటి బలమైనటువంటి సిద్ధాంతం కూడా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పౌలు ఆ మాటలు రాస్తూ ఉన్నాడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. బహుశా హీబ్రూ భాషలో దేవుడైన యెహోవాకు చాలా పేర్లు ఉన్నాయి.
ఒక్కొక్క సందర్భంలో అబ్రహాము ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును బలి ఇయ్యడానికి పోయి అక్కడ ఇస్సాకుకు దేవుడు తప్పించి ఆ మేక పిల్లను ఇచ్చినందుకు అబ్రహాం ఒక పేరు పెట్టినాడు అక్కడ దేవునికి, యెహోవా ఈరే, అంటే యెహోవా చూచుకొనును. ఒక దగ్గరికి పోయి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం. ఒక దగ్గరికి పోయి ఒక మాట, అంటే ఎక్కడెక్కడ దేవుడు ఏ కార్యము చేస్తే దాన్ని బట్టి దేవుణ్ణి పిలవడం అలవాటు చేసుకున్నాడు. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, శాంతి ఇచ్చే సమయములో యెహోవా షాలోమ్. ఒక్కొక్క సమయానికి దేవుని పేరేంటో తెలియదు కనుక ఆయన గుణలక్షణాలతో దేవుణ్ణి వీళ్ళు పిలుచుకుంటున్నారు. యెహోవా నిస్సి, యెహోవా రఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా అని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా దేవుణ్ణి పిలవడం అలవాటు చేసుకుంటున్నారు. అటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే అడోనాయి, అదోనాయి అని తెలుగు ప్రొనౌన్సియేషన్ మనం చూస్తాం. అదోనాయి చాలా భావగర్భితమైనటువంటి మాట. ఏంటంటే యజమానుడు ఆయనే. ఈ పౌరం పట్ట అంటాం కదా మనం, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే యజమానుడు. ఈ సృష్టికి ఆయన అదోనాయి, యజమానుడు, ప్రభువు. ఆ మాట పౌలు అక్కడ చెప్తున్నాడు. ఆది సంభూతుడు అంటే ఆయన క్రియేటర్, ఆయన దీనికి నిర్వాహకుడు, యజమానుడు. ఒక గొప్ప భావంతో కూడిన మాట. బహుశా పాత నిబంధనలో చాలాసార్లు మనకి మాట కనబడుతుంది. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చూస్తే, నిర్గమకాండము 6వ అధ్యాయము, నేను సర్వశక్తి గల దేవుడను. ఇదే మాట అడోనై. బహుశా మనకు తెలుగులో వచ్చిన సమస్య ఏంటంటే చాలా సందర్భాల్లో సర్వనామముగా ట్రాన్స్లేట్ చేసినారు. మనందరికీ తెలుసు సాధారణ నామాలుగా. ప్రతిసారి గ్రామర్ నేర్చుకునేటప్పుడు గుర్తు చేస్తారు, సందీప్ బాగున్నాడు, సందీప్ తిన్నాడు, సందీప్ పడుకున్నాడు, సందీప్ లేచిండు అని అనడం కంటే ఒక్కసారి సందీప్ అనే పేరు పలికి తర్వాత ఆయన పడుకున్నాడు, ఆయన లేచినాడు, ఆయన బయటకు పోయినాడు అని ఆ పదజాలం ఎట్లయితే క్రియేట్ చేయబడుతుందో, ఈ తెలుగు ట్రాన్స్లేషన్ చేసే సమయంలో కూడా ఈ అన్ని మాటలు వదిలేసి దేవుడు అనే ఒక మాటను తెలుగు ట్రాన్స్లేటర్స్ బహుశా అప్పుడు ఉన్నటువంటి భాషా పరిజ్ఞానమో ఏ తలంపుతో చేసినారో కానీ సాధారణ నామాలు మాత్రమే కనబడ్డాయి, దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని. కానీ హీబ్రూ భాషలో మాత్రం అక్కడ వాడబడిన మాట యాహ్వే అదోనాయి అని. యాహ్వే అడోనాయి అంటే దేవుడైన, యజమానుడైన దేవుడు అనే మాట అక్కడ వాడినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో కూడా 22వ వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 45, 22వ వచనం. నేనే దేవుడను, ఇక ఎవరు లేరు వేరేది. అక్కడ కూడా యాహ్వే అడోనై అనే మాట వాడినాడు. అంటే యజమానుడు, నేనే మీకు యజమానుడను, నేనే మీ సృష్టికర్తను, నేనే మిమ్మల్ని సృజించిన వాడను అని దేవుడు పరిచయము చేసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భ పదమే పౌలు వాడుతూ ఉన్నటువంటి ఆది సంభూతుడు, అడోనై, ఆది సంభూతుడు అనే మాట. 21వ వచనం మనం అక్కడే చదువుతూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం.
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. చాలా చక్కటి థియలాజికల్ భావం, ఆ వేదాంత సంబంధమైనటువంటి చాలా చక్కటి ఆలోచన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉండినాడు. ఆదాముతో దేవుడు ఉన్నాడు, ఆదాము పాపమును బట్టి దేవుడు దూరమైనాడు, మరలా అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఉన్నాడు. నిర్గమకాండము ద్వితీయోపదేశ కాండము నేను మొన్న కంప్లీట్ చేసినాను. ద్వితీయోపదేశ కాండం చదువుతూ ఉంటే ప్రజలు పాపము చేసే ప్రతి సమయానికి దేవుడు తన ప్రత్యక్షతను కొంచెము 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 తగ్గించుకుంటూ వచ్చేసినాడు. ఇక ఎంతగా అంటే ప్రజలు పాపమును బట్టి దేవుడిక ఆ మేఘ స్తంభము మాయమైపోయేంత భయంకరమైన పరిస్థితి. ఒకవేళ నేను అనుకుంటా దేవుడితో వీళ్ళు మంచి సంబంధం నెరపగలిగి ఉండింటే ఇప్పటి వరకు కూడా యెరూషలేములో ఆ దేవాలయం ఎదుట ఆ మేఘస్తంభం అట్లనే నిలిచి ఉండేదేమో అన్న అనుమానం కలిగింది నాకు. మానవుడు చేసిన పాపమును బట్టి, మానవుని యొక్క అవిధేయతను బట్టి, మానవుని యొక్క ఆజ్ఞ అతిక్రమమును బట్టి దేవుడు తన ప్రత్యక్షతను కొంచెము కొంచెము మానవునికి దూరం చేస్తూ వచ్చినాడు. ఆ మాటలే పౌలు అక్కడ అంటున్నాడు, మనము దూరస్థులమై ఉండను, ఇప్పుడు మరలా సమీపస్థులము అనే మాట. ఇంగ్లీష్లో ఒక 2 మాటలు ఉండినాయి. ఓమ్ని ప్రజెంట్, సర్వాంతర్యామి అనేటువంటి మాట వాడినారు. కీర్తన గ్రంథము 104వ సంకీర్తన 26వ వచనము. 104వ సంకీర్తన 26వ వచనం. ఏ కాలంలో ఏ జాతికి ఏ ఆహారం అందించాలో ఆ కాలంలో ఆ జాతికి వాటికి ఆహారం అందుతూ ఉన్నది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ దేవుడు సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు, భూమిలో ఉండేటువంటి జలములలో ఉండే వాటికి కూడా నీవు ఆహారం ఇస్తున్నావు. నీవు గుప్పిలి విప్పగా జీవులన్నీ భోజనం చేస్తూ ఉన్నాయి అంటున్నాడు. ఎవరికి వారికి వారి మనిషి ఒక్కడే 3 కాలాలు ఆహారం సంపాదించుకునేది, ఆహారం తినేది. కానీ మిగతా జంతువులు, మిగతా జంతుజాలం అట్లా లేదు. ఎండాకాలం నేను నిన్ననే అనుకుంటా ఉంటే మా ఇంట్లో చాలా చీమలు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదు, కానీ దేవుడు వాటికి పెట్టిన కాలం ఈ సమయంలోనే మిగతా చలికాలానికి వర్షకాలానికి కావలసిన ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి. ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనేది మనకు తెలియదు. అఫ్కోర్స్ సైంటిఫిక్గా మనం తెచ్చుకున్న ఆహారాన్ని అవి తీసుకొని పోతూ ఉన్నా దేవుడు మరి వాటికి ఆహారం ఎక్కడ ఉన్నది అనేది, ఎట్లా పసిగడతాయి అనేది, ఎట్లా వాసన వస్తుంది అనేది అదంతా దేవుడు, ఆయన సర్వాంతర్యామి కనుక వాటి ప్రకారము వాటికి భోజనాన్ని సమకూర్చు దేవుడు. అంటే ఏ కాలానికి ఆ కాలము, ఏ సమయానికి ఆ సమయానికి తగ్గ ఆహారాన్ని దేవుడు మనుషులకు, జంతువులకు, ఈ సకల సృష్టి చరాచరములకు ఆయన అందించువాడు అనేటువంటి మాట. ఇంకొక మాట మనం చూస్తాం, సర్వశక్తి మంతుడు, ఓమ్ని ఆప్టెంట్ అనే మాట. సర్వశక్తి మంతుడు బహుశా అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనములో ఆ మాట. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 28వ వచనపు మాట. పదిహేడవ అధ్యాయము 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము,
ఆ? చలించుచున్నాము. ఆ. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మాట. మనమేమో నేను బ్రతుకుతున్నానని మనం అనుకుంటాం, కానీ ఆ గ్రంథకర్త లూకా ఏమంటున్నాడంటే మనము ఆయన యందు బ్రతుకుతున్నాము. ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన లేకపోతే మన జీవము లేదు. ఆయన లేకపోతే ఈ భూమి మీద మన ఉనికి లేదు. మనం ఆయన యందు, ఆయనలోనే బ్రతుకుతున్నాం. మనం అనుకుంటాం ఏంటంటే మేము ఆహారము తింటున్నాం కనుక బ్రతుకుతున్నాం, నీళ్లు తాగుతున్నాం కనుక బ్రతుకుతున్నాం, లేకపోతే గాలి పీల్చుకుంటున్నాం కనుక బ్రతుకుతున్నాం అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటున్నాడంటే మనము ఆయన యందు బ్రతుకుతున్నాం. ఆయన ఉన్నాడు కనుకనే నీకు బ్రతుకు. ఆ దేవుడు ఉన్నాడు కనుకనే, దేవుడు ఆదాములో ఊదిన ఆ జీవాత్మ మనలో ఇంకా కొనసాగుతూ ఉన్నది గనుకనే మనకు బ్రతుకు. ఆ జీవాత్మను ఆయన తీసివేయగా నీ బ్రతుకే పాటిది, నీ జీవితం ఏ పాటిది ఆలోచన చేయ. అందుకే అక్కడ వాడబడిన మాట సర్వశక్తి మంతుడు. మనం ఇదాక పాపంలో ఒప్పుకోలు ప్రార్థనలో కూడా చెప్పిన మాట సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి. ఆ మాట ఆరాధన క్రమంలో వాడడానికి గల ఉద్దేశం ఏంటంటే తప్పిపోయిన గొర్రె వలె మనం ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా క్షమించుటకు లేదా మనలను స్వీకరించుటకు ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది. పరలోక భూలోకములకు సృష్టికర్తయకు సర్వశక్తి గల దేవుని నేను నమ్ముచున్నాను. అక్కడ కూడా ఇదే మాట వాడినారు. కారణం ఏంటంటే ఆయన ఇదంతా క్రియేట్ చేసినాడు, ఆయన ఇదంతా నడిపిస్తూ ఉన్నాడు, ఆయన ఇదంతా పోషిస్తూ ఉన్నాడు. ఆయనే దీనికి సృష్టికర్త, యజమానుడు, అధోనాయి అని మాట భావము. అందుకే మనం తెలవకనే పదాలు పలుకుతూ ఉంటాం అప్పుడప్పుడు. కానీ ఒక్కొక్క మాట కూర్చడానికి వేదాంతపరంగా కొన్ని రోజుల ప్రయాస జరిగింది. ఆ మాటలే ఆ 22వ వచనం ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకై ఆయన ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము ద్వారా మనలను సమాధానపరచను. అంటే దేవుని యొక్క మాంసయుక్తమైన దేహము చంపబడి, కొట్టబడి, గాయపరచబడుట ద్వారా దేవుడు మనలను సమాధానపరచను అనేటువంటి మాట. బహుశా జర్మన్ భాషలో చాలా చక్కటి మాట ఉంది, డేసెయిన్ అనేటువంటి మాట వాడినారు. అంటే దాని అర్థం ఏంటి? అవైలబిలిటీ. దేవుడు మనకు ఎప్పుడూ ఏమంటాం, అందుబాటులో ఉండేటువంటి దేవుడు. పాపము చేసినంత మాత్రాన ఆయన మనల్ని విడిచిపెట్టువాడని కాదు. అందుకే దావీదు చేసిన ప్రార్థన, దేవా నేను ఆకాశమునకు పోయినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలోకి పోయినను నీవు అక్కడను ఉన్నావు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోదును. అంటే ఎక్కడ పోయినా అక్కడ దేవుని సన్నిధి ఉంది. మనం పాపము చేసినా, పాపిష్టులుగా ఉన్నా, నీతిమంతులుగా ఉన్నా, అనీతిమంతులుగా ఉన్నా దేవుడు మనలను నడిపిస్తున్నాడు గనుకనే బ్రతుకుతున్నాం. అందుకే ఆ చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిత్వాన్ని పౌలు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడు, అదోనాయి అనేటువంటి మాట. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఈ రెండు పదాలు, ఈ మాటలనే తోమ అక్కడ పలుకుతా ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూస్తే, యేసు ప్రభు శిష్యులతో ప్రత్యక్షమైనప్పుడు వారిలో తోమ
లేకపోవుట చూచి తోమాకు శిష్యులంతా చెప్తారు, అయ్యా మేము యేసుప్రభుని చూసినాం, యేసుప్రభు పునరుత్థానుడైనాడు, నిజంగా లేపబడ్డాడు, మీరు నమ్మాల్సిందే అని తోమాకు చెప్తే తోమా అక్కడ చెప్తున్నాడు, నేను ఆయన చేతులలో 25వ వచనం, చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. నేను రాత్రి చదువుతుంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, బహుశా తోమా గనుక ఆ మాటలు అనకపోయి ఉంటే, దేవుడు తోమాకు మళ్ళా ప్రత్యక్షమై తన ప్రత్యక్షత చూపెట్టకపోయి ఉంటే, నేను నా ప్రారంభ వాక్యంలో చెప్పినాను, క్రీస్తు పునరుత్థానాన్ని ఒక కథగా లేదా జరగని కథగా చెప్పడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఎంతమంది తోమాలు వస్తుండేనో. లేదు ఇప్పుడు యేసు ప్రభు నాకు కనబడితేనే నేను నమ్ముతాను అనేటువంటి అనుమాన పక్షులు అంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు మనము. అటువంటి వారు ఎంతమంది బయలుదేరేవారు. బహుశా అందరూ తోమాను తక్కువ వాణిగా, లేకపోతే అయ్యో ఎంత పాపం చేసినాడు తోమా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు తన రక్షణ ప్రణాళికలో తోమాను వాడుకుంటున్నాడు. తోమా ద్వారా ఇంకెవ్వడు పునరుత్థానాన్ని ప్రశ్నించకుండా ఒక గట్టి సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు తోమాను బట్టి. అందుకే జరిగినాక 26వ వచనంలో 8 దినములు తరువాత ఉండేది. 8వ దినం అంటే బహుశా ఆదివారము సాయంత్రము మొదటి ప్రత్యక్షత శిష్యులకు 19వ వచనం అక్కడే. ఆదివారం సాయంకాలమున శిష్యులు అక్కడ 8వ దినం అంటే బహుశా ఆదివారం నుండి ఆదివారానికి 7 రోజులు, సోమవారం అంటే రేపటి దినాన దేవుడు జరిగించిన ప్రత్యక్షత ఇది. అందుకే మనం సిఎస్ఐ క్యాలెండర్ ఒక క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చదవడానికి వీల్లేదు. ఈ సోమవారపు దినాన శిష్యులు మరలా తోమా కూడా వారితో ఉండగా దేవుడు ప్రత్యక్షమై ఇదిగో తోమాను చూచి తోమాకు చెప్తున్నాడు, తోమా నీవు అడిగినట్టే కానీ దేవునికి కోపం రాలేదు అక్కడ కదా. చాలా మనం చదివితే 27వ వచనం చదవండి. 27 చాలా సులువుగా చెప్తున్నాడు దేవుడు. అంటే తోమ నమ్మట్లేదు అని కాదు, కానీ ఆధారం అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఆధారాన్ని ఇస్తూ ఉన్నాడు. దానివల్ల భవిష్యత్తులో ఉన్నటువంటి జనాంగము యేసు క్రీస్తును విశ్వసించబో వారందరికీ ఓ ప్రామాణికంగా తోమాను దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. అందుకే దేవుడు సరే తోమా కానీ నువ్వేది అడిగినావో దాని ప్రకారమే ఇగో చూడు, నా గాయాలు చూడు, నా చేతులు చూడు అని దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోగానే తోమా చాలా చక్కటి 2 థియలాజికల్ డెఫినేషన్తో కూడిన మాటలు అంటున్నాడు. 28వ వచనం, అందుకు తోమా నా ప్రభువా నా దేవా. ఈ మాటలు వాడడంలో ఏంటంటే ప్రభువా అనే మాటకు అదోనాయి అనే మాట వాడినాడు ఆయన హీబ్రూ భాషలో. ఇందాక మనం 2 సందర్భాల్లో చూసినాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో దేవునికి వాడబడిన ఒక ప్రత్యేకమైన పదం దేవా అంటే ఎలోహిం, ఎల్ అనే మాట. ఎల్ అనే మాట దేవుడు అనే ప్రొనౌన్సియేషన్ ఇప్పుడు. అందుకే ఎలోహిం, ఎల్ షదాయ్ అంటే ఎలోహిం అంటే దేవుడు అని అర్థం. ఇక్కడ కూడా దేవా అంటే ఎల్, ప్రభువు అంటే అదోనాయ్. అంటే చారిత్రాత్మకంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తరతరాలకు ఎట్లయితే ప్రత్యక్షపరుచుకున్నావో
తోమా యేసును అక్కడ పిలుస్తూ ఉండినాడు. యేసుక్రీస్తు ప్రభువును ఒక కొత్త భాష్యముతో పిలుస్తూ, ఎదుగో నా దేవా నా ప్రభువా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇది దైవ ప్రణాళిక. ఇంత ఆధారాలతో కూడితే కూడా ఇప్పటికీ యేసు ప్రభు పునరుత్థానుడై లేచినాడా అంటే లోకం ఇంకా అనుమానాలతో కూడినటువంటిది. ఆ అనుమానాలన్నిటికీ జవాబుగా తోమా ఒక్కడు బ్లేమ్ అయిపోయినాడు. సో బ్లేమ్ అయినా క్రైస్తవ విశ్వాసానికి జరిగిన మంచి ఏంటంటే తోమాను బట్టి ఇక ఎవరు యేసుక్రీస్తు పునరుత్థానం జరగలేదని అనడానికి వీలు లేదుగా. ఒక చారిత్రాత్మకమైన సాక్ష్యం. ఆ తోమాయే భారతదేశానికి వచ్చి ఇక్కడ క్రైస్తవ సంఘాన్ని స్థాపించినాడని మనం చరిత్ర చదువుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈ మధ్య పోయిన సంవత్సరం అనుకుంటాను, అంతకుముందు భారతదేశపు ప్రధాని ఈ ఇజ్రాయెల్ దేశానికి పోతూ ఆ నెతన్యాకు కొన్ని బహుమానాలు తీసుకుపోయినాడు. అందులో రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటేంటంటే మూడు కానీ ఒకటేమో యూదులు క్రీస్తు యొక్క మరణానికి జననానికి ముందే భారతదేశంలో ఉన్నారనే తెలిపే ఒక రాగి శాసనం తీసుకొని పోయినాడట. రెండవది యూదా ట్రెడిషన్లో వాడబడుతున్న తోరా అంటే పంచకాండాలు. బహుశా ఇప్పుడు అది కనుమరుగైపోయింది. యూదులు మాత్రమే వాడతారు పంచకాండ. ఆదికాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉండే భాగాన్ని హీబ్రూ భాషలో రాయబడి ఉంటే దాన్ని తోరా అంటారు. ఆ తోరా అప్పటి ప్రతి అంటే యూదులు ఈ భారతదేశానికి వచ్చినటువంటి మొదటి తోరాను ఆయన అక్కడ నెతన్యాకు బహుమానంగా ఇచ్చాడట. ఇంకొకటి ఆ భారతదేశానికి ఇస్రాయేలు దేశానికి ఆ వాణిజ్య సంబంధంతో అప్పట్లో ఓడల్లో వచ్చేటువంటి ఒక ఘట్టము, ఒక బొమ్మ చేసుబడి ఆ కేరళ మలబార్ దేవాలయంలో ఉంచబడింది. దానిని కూడా నెతన్యాకు బహుమానంగా ఇచ్చినాడు. దాని ఆంతర్యం ఏంటంటే భారతదేశంలో యూదా మతము లేదా క్రైస్తవ్యము బ్రిటిష్ వాళ్ళతో రాలేదు. ఇది తోమా ట్రెడిషన్. ఎప్పుడో బ్రిటిష్ వారు రాకముందే భారతదేశానికి తోమా వచ్చి సువార్త సేవ చేసి ఇక్కడ సంఘాన్ని స్థాపించినాడు, ఇక్కడ వర్తకం చేసినాడు, ఇక్కడ క్రీస్తును పరిచయం చేసినాడు. కనుకనే ఈ దినం క్రైస్తవ సంఘం భారతదేశంలో ఇంత బలంగా ఉండేది. అందుకే ఈ దినం ఆ తోమా ఆ పేరుతో పిలుస్తున్నాడు, నా ప్రభువా నా దేవ అదోనాయి, నా యజమానుడా, మా సృష్టికర్త, మా దేవుడా. అందుకే మనం ఈ దినం అంశం కూడా అదే, క్రీస్తును దేవునిగా ప్రభువుగా ధృవీకరించడం. డిక్లరేషన్ అని మనం అనుకోవచ్చేమో అనుకోరాదో కానీ ఇక ఆ మాట వాడుతున్నాం. ధృవీకరిస్తూ ఉన్నాడు. తోమాను బట్టి మనమందరం విశ్వసిస్తున్నాం ఈ యేసుక్రీస్తు ప్రభువే ఆది కాండం నుంచి చెప్పబడ్డ దేవుడు, ఆయనే సృష్టికర్త, అధోనాయి, యజమానుడు అనేటువంటి ఆ గొప్ప భావం ఈ దినం మనం నేర్చుకోగలుగుతూ ఉన్నాం. కావున స్నేహితులారా, మనం కూడా మన విశ్వాస ప్రయాణంలో దేవుడిని సృష్టికర్తగా భావించి ఆయనకు లోబడి ఉండుటకై ఈ పునరుత్థాన దినాలలో పరిశుద్ధాత్ముడు తన శక్తి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా మా తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ ఉదయకాలం ఈ వినిన వాక్యం మా అందరి జీవితాల్లో ప్రతిఫలింప చేయమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాం స్వామి. ఆమేన్. అందరము నిలవబడి 24వ పూటలో ఉన్న విశ్వాస ప్రమాణము, అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్పుట ద్వారా వినిన వాక్యమును బట్టి మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. 24వ పేజీలో ఉన్న అపోస్తలుల విశ్వాస ప్రమాణం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి
పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. స్నేహితులారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. ఒకటి, మీరందరూ ఈ లాక్డౌన్ సమయంలో మీ కుటుంబములతో, మీ ఆరోగ్యముతో కాపాడుకుంటూ మీరున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇంకను ఆ రీతిగానే ఉండుటకు మీరందరూ ఉండాల్సిందిగా గవర్నమెంట్ వారిచ్చే ఆదేశాలు తప్పకుండా మీరు పాటించేవారిగా ఉండాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. బహుశా గవర్నమెంట్ మళ్ళీ ఎప్పుడు ఆరాధనలు మనం చేసుకోవచ్చు అని చెప్పే వరకు దయచేసి ఆరాధనలు ఉన్నాయి. కాకపోతే నేనేం ఆలోచన చేసినానంటే, నిన్నటి దినం బైబుల్ లెసన్స్ మళ్ళీ మనం చర్చి రోజు అంటే ఈ ఆదివారాలు ఎట్లా పిలుస్తామో అట్లే పిలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ దినం బైబిల్ చదివిన వారందరూ కూడా ఆ వరుసలో వచ్చిన వారే కాబట్టి ఇక్కడ నుండి ప్రతి ఆదివారం ఆ వరుసలోనే పిలువబడతాయి. మీకు పర్సనల్గా మేము ఫోన్ చేసి చెప్తాం. ఒకవేళ మీకు రావడం ఇష్టం లేకపోతే తొందర ఏం లేదు, రాకపోయినా ఏ సమస్య లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉండి మీకు కాల్ చేసినప్పుడు దయచేసి రెస్పాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. తప్పకుండా ప్రార్థన సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఆ సమయము న్యాయంగా మనం దేవునికి వాడుకోవాలి. రెండవది, ఈ పరిస్థితుల్లో దేవునికి చెల్లించాల్సిన కానుకలు కూడా నమ్మకంగా దేవుని కొరకు మనం ఉంచాల్సిందే. ఇప్పటికే మనకు అలవాటు అయిపోయింటుంది. మన జీవితాల్లో దేని ఖర్చులు దానికి ముందే ప్లాన్ చేసుకుని వాడుతూ ఉంటాం. కాబట్టి దేవునికి జాగ్రత్తగా ప్రతి ఆదివారము చంద, శుక్రవారం ప్రతి దినం ఈ లెక్కతో సహా దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా చెల్లిస్తే దేవుడు తప్పకుండా తన దీవెనలు మనకి ఇస్తాడు. బహుశా అది ఎట్లా, ఏం సంగతి అనేది మేము మరలా మీకు వచ్చే దినాలలో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాకపోతే అప్పటి వరకు ఈ రెండు విషయాలలో సంఘం నమ్మకంగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరం కలిసి మా యేసు నాథుండు మరణమొంది ఉండే పాట పాడుకొని తదుపరి ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థనతో మనం ముగించుకుందాం. మా యేసు నాథుండు మరణమొంది ఉండే, మా యేసు నాథుండు మరణమొంది ఉండే, మరణమొంది ఉండి మూడవ నాడు లేచెను, మరణమొంది ఉండి మూడవ నాడు లేచెను. మరియమ్మ సమాధి బయటను కూర్చుండి, మరియమ్మ సమాధి బయటను కూర్చుండి, సమాధి లోపల తొంగి తొంగి చూచెను, సమాధి
చెప్పమ్మా మా యేసు నాథుడు మరణము దీయుండి మా యేసు నాథుడు మరణము దీయుండి మరణము దీయుండి మూడవ నాడు లేచెను మరణము దీయుండి మూడవ నాడు లేచెను ప్రియులారా మీరంతా యేసుడు లేచెనని ప్రియులారా మీరంతా యేసుడు లేచెనని యేసుడు లేచెనని మురిపము తోడ చాటండి యేసుడు లేచెనని మురిపము తోడ చాటండి మా యేసు నాథుడు మరణము దీయుండి మా యేసు నాథుడు మరణము దీయుండి మరణము దీయుండి మూడవ నాడు లేచెను మరణము దీయుండి మూడవ నాడు లేచెను. చుదము మహోన్నతుడా మా దయగల ప్రభువా మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎదుగో ఈ ఉదయకాలము పునరుత్థానము తదుపరి మొదటి ఆదివారపు దినాన మీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మను ఆరాధించుటకును మిమ్మను స్తుతించుటకును మిమ్మను మహిమపరచుటకును మీ వాక్యము ధ్యానము చేయుటకును మా తండ్రి చరిత్రలో మీరు దేవునిగా యజమానునిగా అదోనాయిగా ఆ ప్రత్యక్షపరచుకున్నటువంటి మహాఘట్టాలను మేము జ్ఞాపకం చేసుకొని పునరుత్థానమును గురించిన అనుమానాలు సంశయాలు మానవ హృదయాలను వేలుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఒక గొప్ప సాక్ష్యముగా తోమాను బట్టి ఈ దినం మీ ప్రత్యక్షత మాకు ఇచ్చిన తండ్రి మీ పాదాలకు వందనాలు. మా నాయన మా ప్రభువా మేము సైతము మిమ్మను ఆ స్థాయిలో గుర్తించగలుగుటకు ఆ పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఇదిగో మిమ్మల్ని మేము కాపాడుకొనడానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. దయగల ప్రభువా మా తండ్రి మా రక్షకుడమైన దేవా ఇదిగో ఈ కరోనా కోవిడ్-19 మా తండ్రి ఈ భయంకరమైన వైరస్ మానవులలో ప్రబలుతూ ఉన్నటువంటి ఈ దినాలలో ప్రపంచమంతటి కొరకు మీ వైపు చూస్తూ ఉన్నా. ప్రపంచమంతయు రిక్త హస్తాలతో ఇదిగో దేవుడు మాత్రమే సహాయము చేయువాడని చూస్తూ ఉండగా కరుణగల దేవా మీ దయా దృష్టిని మా మీద దృష్టించండి. మా పాపములను క్షమించి ఈ భయంకరమైనటువంటి ఈ విపత్కర పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ శక్తిని మాకు దయచేయండి, మీ కాపుదల మాకు ఇవ్వండి. మా రక్షకుడా దీని కొరకు పాటుపడుతూ ఉన్న సైంటిస్టులను వైద్యులను పోలీస్ వారిని శానిటేషన్ సిబ్బందిని ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరిని ధైర్యపరిచి విశ్వాసముతో ఇదిగో ఈ పరిస్థితులన్నిటిని మేము ఎదుర్కొని త్వరితగతినే మరలా సాధారణ జనజీవన స్రవంతి మాకు అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నా. దయగల ప్రభువా మా తండ్రి ఈ వీడియో చూస్తూ ఉన్నటువంటి వారిని మా సంఘమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ఉన్న యవనస్తులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని, చిన్న బిడ్డలను, మధ్య వయస్కులో ఉన్న వారందరినీ దీవించండి. ఎవరెవరైతే ఈ ప్రభుత్వపు యొక్క పని ఈ దినాలలో చేస్తూ ఉన్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి కష్టములలో, ఆర్థిక ఇబ్బందులలో, ఆహారము లేనటువంటి కుటుంబాలను మీరే దర్శించి ఇదిగో మా యజమానుడా సర్వశక్తి గల దేవా సముద్రంలో ఉండే వాటికి భూమి మీద ఉండే వాటికి ఆయా కాలాలలో ఆహారాన్ని అనుగ్రహించు దేవుడను నేనే అని తెలియజేసిన తండ్రి ఈ సమయంలో ఈ కష్టకాలములో ఎవరు ఆకలితో అలమటించకుండానట్లు సహాయం చేయండి. మా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని మీరు బదిలపరిచి జయోకరంగా జరుగుటకు సహాయం చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదిగో చంద్రశేఖరరావు గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేయు ప్రతి ఆలోచన సఫలపరిచి ప్రజలు ప్రభుత్వానికి సహకరించి ఈ వైరస్ ఇంకా ఎక్కువ ప్రబలకు
మా తండ్రి ఈ పరిస్థితుల్లో మేము మా కుటుంబాల్లో ఉండి ఈ వైరస్ను అరికట్టుటలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉండుటకు సహాయం చేయండి. మా తండ్రి, మా రక్షకుడమైన దేవ, ఈ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలను ఎదుగో ఇంకను మీ చిత్తమైతే ఆరాధనలో సంఘంగా మేము కూడుకొని ప్రార్థించుటకు సహాయం చేయమని యేసు పుణ్యనామముననే ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమె. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుట, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మను శోధన తేక దుష్టులు తప్పించును. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుని దీవెన, ఇదిగో అధోనాయి అయినటువంటి ఆయన కుమారుడు ప్రభువునైన క్రీస్తు యొక్క కాపుదల, పరిశుద్ధాత్మ సన్నిధి, సాంగత్యం మనందరికీ తోడు నీడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.